కొత్త సంవత్సరంలో మద్యం రికార్డ్ స్థాయిలో సేల్ అయింది. యూత్ సెలబ్రేషన్స్ ను క్యాష్ చేసుకున్న ఎక్సైజ్ శాఖ రాష్ట్రంలో ఒక్క రోజులోనే 100 కోట్లకు ఆదాయాన్ని కొల్లగొట్టింది. రాష్ట్రంలో న్యూ ఇయర్ వేడుకలు గ్రాండ్ గా ముగిశాయి. 2015 సంవత్సరానికి గుడ్ బై చెబుతూ కొత్త సంవత్సరానికి ఫుల్ జోష్ తో వెల్కమ్ చెప్పారు ప్రజలు. ఈ సెలబ్రేషన్స్ లో యూత్ ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఇయర్ ఎండింగ్ రోజు పీపాలకు పీపాలు ఖాళీ చేశారు. డ్రింకింగ్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేశారు. వైన్ షాపుల ముందు జనం క్యూ కట్టడంతో రికార్డ్ స్థాయిలో మద్యం సేల్ అయింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను ఫుల్లుగా క్యాష్ చేసుకుంది ఎక్సైజ్ శాఖ. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి లిక్కర్ సేల్ అయింది. ఒక్క రోజులోనే 105 కోట్లకు పైగా అబ్కారీ ఆదాయం వచ్చింది. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఎక్కువగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే జరిగాయి. ఈ 2 జిల్లాల్లోనే 60 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. న్యూ ఇయర్ ఈవెంట్లు, పబ్బులు, ఫామ్ హౌజుల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఉండటంతో పాటు బార్లు, వైన్ షాపులకు అర్ధరాత్రి వరకు పర్మిషన్ ఇచ్చింది సర్కార్. దీంతో ఇక్కడ రికార్డు స్థాయి మద్యం అమ్మకాలు జరిగాయి. వరంగల్, కరీంనగర్, మెదక్, నల్లగొండ జిల్లాల్లోనూ మద్యం సేల్స్ భారీగా జరిగాయి. గతేడాది కంటే 30% ఆదాయం పెరిగినట్లు అంచనా వేస్తున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు.